ఒకరోజు స్కూల్లో పిల్లలందరికీ టీచర్ ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చారు. ఎవరైతే ఈ బెలూన్లోకి గాలి బాగా ఊదితే వారి పేరు స్కూల్ బోర్డులో పెడతాను అని చెప్పారు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా బెలూన్లో గాలి ఊదడం మొదలుపెట్టారు. కానీ ఆ బెలూన్లు పేలిపోవడం మొదలయ్యాయి. అందరూ విసిగిపోయి కూర్చున్నారు. అప్పుడు రాము అనే అబ్బాయి మాత్రం మెల్లగా తన బెలూన్ ఊదుతూ ఉండిపోయాడు. ఒక్కసారి కూడా ఆగలేదు. చివరికి అతని బెలూన్ పెద్దగా మారి చిట్లిపోకుండా మిగిలింది. టీచర్ అడిగారు, రాము, దీన్ని నువ్వు ఎలా సాధించావు అని. రాము నవ్వుతూ చెప్పాడు, అందరూ తొందరపడ్డారు. నేను మాత్రం ఓపికతో ఒక్కొక్కసారి మెల్లిగా ఊదాను. ఆగిపోకుండా ప్రయత్నించాను. టీచర్ అందరికీ చెప్పారు, ఇదే మన జీవిత రహస్యం. ఎవరైతే ఓపికతో నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారో వారే చివరికి గెలుస్తారు. ఆ రోజు నుంచి పిల్లలందరూ చదువుల్లో, ఆటల్లో తొందరపడి వదిలేయకుండా ఓపిగ్గా కష్టపడి ముందుకు సాగడం మొదలుపెట్టారు. తొందర పడకండి. మధ్యలో ఏ పనినైనా వదిలేయకండి. నిరంతరం కృషి చేస్తే మీరు తప్పకుండా గెలుస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.